ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రభాస్ అండ్ ప్రశాంత్ వర్మ వీరిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ టైటిల్ అయితే బయటకు రావడం జరిగింది. బకా అనే టైటిల్ అయితే ఫిక్స్ చేసుకున్న వార్తలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. బకాసురుడి మీద వచ్చే కథ కాబట్టి దీనికి బకా అనే టైటిల్ అయితే ఫిక్స్ చేసుకున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. చూడలేదు ఇది ఎంతవరకు అఫీషియల్ న్యూస్. మంచు విష్ణు గారి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నా ఫస్ట్ సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది కదా. ఇప్పుడు లవ్ సాంగ్ అండ్ సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ సాంగ్ కూడా ఇంప్రెసివ్గా ఉంది, వినడానికి చాలా బాగుందని చెప్పొచ్చు. చూస్తుంటే ఈ మూవీ డే బై డే హైప్ అయితే బిల్డ్ చేసుకుంటూ పోతుంటే చూస్తుంటే ఇదే విధంగా హైప్ బిల్డ్ చేసుకుంటే ఓపెనింగ్స్ అయితే గట్టిగా ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. సాంగ్ ఇలా అనిపించింది మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా వార్ 2 విషయానికి వస్తే ఫైనల్ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఒక సాంగ్ అయితే పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ వల్ల కొంచెం డిలే అవకాశాలు అయితే గట్టిగా కనబడుతున్నాయి. హృతిక్ రోషన్ గారు మన డాన్స్ రిహార్సల్లో అయితే గాయపడడం జరిగింది. అందువల్ల మూవీ అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొన్ని రోజులు రెస్ట్ తర్వాత ఈ సాంగ్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు. మన తెలుగులో క్లాసికల్ హిట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ పనులు అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే స్టోరీ రైటింగ్ పనులు అయితే బిజీగా ఉన్నారు. కాకపోతే మెయిన్ లీడ్స్లో వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు నటించడం లేదు. వేరే క్యాస్ట్ అయితే ముందు పార్ట్ అయితే తీయబోతున్నారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ నుంచి ప్రీ టీజర్ అయితే రేపు రాబోతుంది. నందమూరి కళ్యాణ్ రామ్ గారి కెరీర్లో మోస్ట్ హైప్డ్ మూవీ అని చెప్పొచ్చు. వైజయంతి గారు కాప్ రోల్లో నటించబోతున్నారు. చూడాలి టీజర్ ఎలాంటి రెస్పాన్స్ అయితే క్రియేట్ చేస్తుందో.